వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇండియాలో ఉంటే వేరే లెవెల్లో ఉందను. సో మనం ఇక్కడ జర్మనీలో ఉన్నాం కాబట్టి పెద్దగా చేసేది ఏం లేదు, ఉన్నంతలో చిన్న పూజ చేసుకున్నాం అనమాట కొత్త రూమ్లో. మా ఫ్రెండ్ కుమార్ ఫస్ట్ హాయ్ చెప్పాలి, ఇది మన న్యూ రూమ్మేట్. అది మనోడు బెల్లం అన్నం కోవా చేశాడు, మనం నీట్గా పూజ చేయిస్తాం. సోహెల్, ఇది మన కొత్త ఫ్లాట్ రూమ్ ఏదంటే ఇది మా రూము. ఇది నా బెడ్, ఇది కుమార్ బెడ్. పట్టుకోరా, వీళ్ళకి రూమ్ టూర్ చూపిద్దాం. వచ్చండి, ఇది మన రూము. ఫస్ట్ లేదు, ఏదో సర్దాం అన్నాక మరి చూడాలి. యాక్చువల్లీ ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. కిందన ఇంకా 2 ఉన్నాయి, అది మనమే కదా, అది వేరే వాళ్ళవే. ఇది ఇంకో రూము. ఇది చిన్న రూమ్ అనమాట, జైల్లో ఉంటుంది. ఈ రూమ్లోకి వేరే వాళ్ళు వస్తున్నారు అంతే. ఓకే, అదొక రూము. ఇది ఇప్పుడు మన డైనింగ్ ఏరియా, కిచెన్ మొత్తం అన్నీ ఇక్కడే అనమాట. వ్యూ చూసారా గైస్, సూపర్ ఉంటుంది, చల్లగా బ్రీజ్ వస్తుంది. కమాన్. సో ఇది ఇంకో రూము. ఇది కొంచెం దీనికి ఆల్టరేషన్స్ ఉన్నాయి. కార్పెంటర్ రాలేదు. ఒక రేపు ఎల్లుండో కొత్త రూమ్మేట్స్ వస్తారు, వాళ్ళగా రూము మనం జాతగా దొబ్బేసాం. ఇది బాత్రూమ్ కమ్ టాయిలెట్ కమ్ లాండ్రీ అన్నిటికీ ఈ రూమ్ అనమాట. సో అది కొత్త రూమ్ అయితే ఇది. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. అంటే నా మట్టుకి సెలబ్రేషన్స్ అంటే ఏం లేదు, చిన్నగా పూజ చేసి అలా కంప్లీట్ చేసుకున్నాం. పక్కన మన ఫ్రెండ్స్ ఉన్నారు పక్క రూమ్లో, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం. హాయ్ అక్క, వినాయక చవితి శుభాకాంక్షలు. నేను చెప్పలేదు, నేను నమస్కారం ಎಲ್ಲರಿಗೂ వనక్కం. ಎಲ್ರಿಗೂ ಗೌರಿ ಗಣೇಶ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು. చెప్పు హ్యాపీ గణేష్ చతుర్థి అని చెప్పు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. అది కాదమ్మా, నా జన్మదిన కదా, ఆయన జన్మదిన. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ 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 వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియదు మామ. ఈరోజు వినాయక చవితి. అవునా? వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పు. చెప్పను. చెప్పరా? చెప్పను బ్రదర్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం, గణేష్ టెంపుల్కి. ఎండ కొడుతుంది మామ. ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నాం గైస్, గుడికి. వినాయకుడి గుడి ఉందంట, టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని ఈరోజు కానిచ్చేద్దాం అలాగా. విష్ణుకి యూట్యూబ్ ఛానల్ ఉంది, వీన్ జర్మనీ. ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, వీడిని కాంటాక్ట్ అవ్వండి, నన్ను దొబ్బకండి. ఈడు మీకు కావాల్సినోడు. ఫస్ట్ జర్మనీ వచ్చాక మాట్లాడింది తెలుగుడు. పొలిటీషియనా? అదే చూడు, అది నువ్వు బుట్టలో పెట్టుకున్నావు మరి పైకి. తమిళ్ పయ్య. తమిళ్ వద్దాం అంటే అర్థం అవుతుందిరా, కానీ మాట్లాడలేను. తమిళ్ నాకే రాదనుకో చెప్పాలంటే. నువ్వు తిరుపతి రాదు. కుమారు అమ్మాయిల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. ఇంట్లో చూడాలనుకో లేదు, మంచోడు కుమారు, కాకపోతే అలా చెప్పమని చెప్పాడు. ఏంటది? గోదావరి. అలా ఉందో గోదావరి అట్లా ఉంటుంది. హలో గాయస్, ఇదే మనం ఫ్రాంక్ఫర్ట్ మైన్ సూద్ అంటే సౌత్ బానోఫ్. తెలుగు ఇండస్ట్రీలో అయితే
మా అమ్మ 2 కాళ్ళు అమ్ముకుంది. అదే ఇక్కడైతే చిన్నపిల్ల సిగరెట్ చూపిస్తుంది. ఇది కూడా స్పెట్స్ కూడా వాడి నేనే అంతే. ఇక్కడ జనాల్ని చూస్తే అంత ఏముండదు. కోటి గుర్తుకొస్తుంది. చిల్లర నా కొడుకులు ఉంటారు, మొత్తం సిగరెట్లు పడతారు, మంద అవుతారు, అంత గబ్బు గబ్బు అవుతారు. ట్రైన్ని ఎందుకు అండర్ గ్రౌండ్ పోతుంది ఫ్రెండ్స్. ఓ షేట్. ఎస్ ట్రైన్ మాత్రం అండర్ గ్రౌండ్ వెళ్తుంది. ఇప్పుడు మేము ఎస్బాన్లో ఉన్నాం, ఊబాన్లో కూడా కిందికి వెళ్ళే పోతాయి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మాయిల్ని ఎలా చూస్తారు తెలుసా? మై ఫ్రెండ్స్ లివింగ్ లెజెండ్స్. అమ్మాయిని చూడాలి. మమ్మల్ని ఎందుకు చూపిస్తాం? జర్మనీ ఎందుకు వచ్చారు? అమ్మాయిని చూడాలి. ఎప్పుడైనా స్పెట్స్ పెట్టుకొని అమ్మాయిని చూడు ఇట్లా. ఎందుకంటే నీ కళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి కనపడదు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. లంగా 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 లంగనా లంగా ఏం పేర్లు రీ? లంగా జాకెట్లు అంటారు. నువ్వు ఇండియా వెళ్తున్నావు కదా ఇప్పుడు. ఎవరికన్నా ఇండియాలో ఏమన్నా సీసాలు కావాలితే అంజనీలు అడగండి. అందరూ మన వాళ్ళు గైస్. గైస్ పోర్షే పోర్షే మన తిరుపతిలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి ఇవన్నీ. జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరూ మన వాళ్ళే, మన డామినేషన్ ఇక్కడ కూడా చాలా మంచిగా జరిగింది. గోపురం ఫ్లెక్స్ చేశారు, ఇది రియల్ గోపురం కాదు. ఎనీవే బడ్జెట్ ప్రాబ్లం, మనం ఏం చేయలేం. అమ్మా కుక్క ఇలా చూడు లోపల ఉంది. కుక్క ఏంటా అనుకున్నాను నేను, నిన్ను కాదు. అది ఇలా జరిగింది ఒకసారి. దర్శనం అయితే బాగా జరిగింది. మనకి ఆంధ్రాలో బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి? సంక్రాంతి, వినాయక చవితి, దసరా. ఈ 3 మంచిగా జరుపుకోవాలి ఎప్పుడు ఎక్కడున్నా సరే. మాకు కొంచెం ఇబ్బంది అయినా సరే కష్టపడి వచ్చి దర్శనం చేసుకున్నాం మనం సక్సెస్ఫుల్గా. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను వినాయక చవితి. అదే మనం నార్మల్గా ఇండియాలో ఉంటే మనం పొద్దున్న ప్రసాదం ఇంట్లో తినేసి దండం పెట్టేసుకుని సందులో ఏ బొమ్మ ఉందో ప్రతి సందుకి వెళ్ళి అన్నీ చెక్ చేసి రేటింగ్ ఇస్తాం అనమాట. ఏ బొమ్మ ఎంత బాగుందో, ఎంత హైట్ ఉందో ఇవన్నీ తెలుస్తుంది మనకి అక్కడ ఉంటే. ఇక్కడ బొమ్మే కాదు, బొమ్మ ఏం పెట్టలేదు ఇక్కడ. లోపల జస్ట్ దేవుడు విగ్రహం ఒకటే దర్శనం చేసుకుని విగ్రహాలు పూజ చేశారు. ఇంకా ఇక్కడ కొంచెం తమిళనాడు వైబ్స్ అనమాట ఇక్కడ గుడి. ఇక్కడ పూజా విధానం మొత్తం వేరు. ఇంకా అది జనం ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది బాగానే. మనం దర్శనం బాగా అన్నీ చేసుకుని నీట్గా దండం పెట్టుకుని వచ్చాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Meanwhile, ఆన్ అయిపోయింది. ఎలా బటన్ ఫ్లాప్ చేయాలో తెలియదురా నీకు. ఎందుకురా నీకు ఇది పాకెట్రీ వాడడం అవసరమా నీకు? అయిందిరా, వద్దు ఆపే. వద్దు వద్దు ఇంకా జనగణ మన ఎవడ మాట
ఊ ఈ ఆ ఆ ఈ ఊ ఈ ఓ ఆ ఆ